బాహుబలి చిత్రంలో యుద్ధ సన్నివేశాల్లో ఉన్న ఎద్దులు ఇప్పుడు విజయవాడలో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఎద్దులు కృష్ణా జిల్లా ఈడుపుకల్లుకు చేరాయి. వీటి సంరక్షణ బాధ్యతను నిర్మాతలు ఈడుపుకల్లుకు చెందిన ప్రముఖ రైతు శ్రీనివాసరావుకు అప్పగించారు. పశువుల సంరక్షణలో ఎంతో జాగ్రత్తలు తీసుకుని పెంచడం ఈయనకు ఇష్టమైన పని. అందుకే వీటి సంరక్షణ బాధ్యతను ఆయనకు అప్పగించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టిన బాహుబలి ఫీవర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అందులోని ప్రతి సన్నివేశం, ప్రతి సీను కూడా పూర్తి స్థాయిలో రక్తి కట్టించినటువంటి నేపథ్యంలో అందులో నటించినటువంటి ప్రతి నటులకి అదేవిధంగా మూగజీవాలు కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. అందులో భాగంగానే బాహుబలి ఫైట్ సీన్లో రసవత్తరంగా నటించినటువంటి ఎద్దులు కూడా ఇదే రకమైనటువంటి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టి రికార్డులు మారుమోగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ సినిమాలో నటించినటువంటి ఎద్దులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం సంరక్షణ నిమిత్తం విజయవాడ చేరుకున్నాయి. విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఈడుపుగల్లులో ప్రస్తుతం బాహుబలి నటించినటువంటి ఎద్దులకు సంబంధించినటువంటి సంరక్షణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే స్థానికంగా ఉండేటువంటి వీరమాచినేని శ్రీనివాస్కి నిర్మాత ఎవరైతే ఉన్నారో సోబు యార్లగడ్డ ఆయన ఎద్దులు అప్పచెప్పారు. వాటి సంరక్షణకు సంబంధించి వాటి బాగోగులు చూసుకునేటువంటి బాధ్యత ఆయనకు అప్పచెప్పారు. మనతో వీరమాచినేని శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి. ఏమండి, ఈ యార్లగడ్డ సోబు గారు షూటింగ్ అయిపోయినాక వీటిని ఎవరు బాగా సంరక్షిస్తారని ఆలోచిస్తే ఆయన కొలీగ్స్ చెప్పారంట, ఇట్లా మా తెలిసిన ఈడుపుగల్లు నాకు 250 పశువులు ఉన్నాయండి, ఆయన దగ్గర అయితే ఇటు న్యాయం జరుగుతుందని చెప్తే దాని మీద పట్టిన నాకు ఇక్కడ పంపారు. పంపినందుకు మాకు వ్యవసాయానికి కూడా చాలా సహకరిస్తున్నాయి. వ్యవసాయ పనులు చాలా బాగా చేస్తాయండి. బరువు లాగటం కానీ అరకదొనటం కానీ చాలా గుణం కూడా చాలా మంచిది. జనరల్గా వాటిని చూసి అమ్మో చంపేస్తాయి పొడి చేస్తాయి అనుకుంటారు, కానీ అదేమి ఉండదండి. చాలా బుద్ధిగా ఉంటాయి. చాలా మేపటం కూడా చాలా తేలిక వాటిని. అదే అంటే ఇప్పుడు వీటి మెయింటెనెన్స్కి సంబంధించి ఎలా చూస్తారు? వీటికి ఫుడ్ కానీ ఆహార నియమాలు అంటే మామూలుగా ఎండుగడ్డి, జనపకట్ట, ఉలవలు, జొన్నలు పెడతామండి. బాగా డైలీ బాగానే మేపుతాము. ఇక అది మామూలుగా అన్ని మేపినట్టే, మామూలుగా దేశవాళీ ఎడ్డు మేపినట్టేనండి. దాంట్లో పెద్ద ప్రత్యేకత ఏం లేదు. నెలకు 10 నుంచి 15 వేలు ఖర్చు అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఎద్దుకు రోజు 250 నుంచి 300 దాకా అవుతుంది. అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. చేసే మనిషి ఉంటే రోజు 2-3 వేల రూపాయలు వర్క్ చేస్తుంది ఒక్కొక్క ఎద్దు. అంటే మీ దగ్గర ఈ ఎద్దులతో పాటుగా అంతకుముందు హరికృష్ణ గారు ఇచ్చినటువంటి ఎద్దులు కానీ చాలా మంది ప్రముఖులు కూడా మీకు జంతువులను అప్పచెప్తా ఉంటారు. వాటన్నిటికీ సంరక్షణ కానీ ఇప్పుడు వీటికి ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఎలా ఉంది? హరికృష్ణ గారిది పొంగనూరు బుల్లి ఒకటి, కపిలావు ఒకటి ఉందండి నా దగ్గర, జాఫరాబాద్ గేదె ఒకటి. ఆయనకి కూడా చాలా ఈ పశువుల మీద ఇంట్రెస్ట్. దాని మూలన ఆయన ఇక్కడ పంపించారు. ఇక్కడ చాలా మాకు కూడా మమకారం ట్రెడిషన్ అంటే. హరికృష్ణ గారికి కూడా వ్యవసాయం, పశువులు అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. దాని మూలాన్ని ఇక్కడ పెట్టారండి. అంటే ప్రస్తుతానికి ఈ ఎద్దుల్ని చూస్తున్నాం మనం. ప్రస్తుతానికి ఇవైతే గుజరాత్కి సంబంధించి, గుజరాత్ సైడ్లో ఉండేటువంటి ఎద్దులు. వీటికి సంబంధించి ప్రధాన ఆకర్షణ కొమ్ములు ఉన్నటువంటి వంకర్లు చూస్తే చాలా అందంగా ఉంటుంది. చూసేందుకు కూడా పశు ప్రేమికులకు మాత్రం ఈ కొమ్ముల్ని చూసి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆ కొమ్ములే ప్రధానమైనటువంటి డిమాండ్. సినిమాలో పాత్ర పోషించిన సీను కూడా రక్తి కట్టించినటువంటి సీను డ్యామును పగలగొట్టేటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఆ సన్నివేశంలో కొమ్ముల ద్వారానే ఎక్కువ శాతం సినిమాని రంజింప చేసినటువంటి పరిస్థితి. ప్రేక్షకులు కూడా ఆ ఫైట్లో ఈ ఉన్నటువంటి ఎద్దులకు సంబంధించినటువంటి సీను పూర్తిగా రసవత్తరంగా సాగింది. ప్రస్తుతం ఈ ఎద్దులు చూస్తుంటే మాత్రం ఎవరు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా కూడా ఉంటాయా అన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. సందర్శకులు, పశు ప్రేమికులు కూడా చాలా మంది వస్తున్నారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంతకుముందు అసలు ఎక్కడ చూసారా మీరు? ఇంతవరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుంటాయి. ఎలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే? సినిమాలో రికార్డ్స్ బ్రేక్ చేసింది, ఇప్పుడు మన ఊరికి వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు చూడలేదు ఇంతవరకు, ఇదే ఫస్ట్. మొత్తం మీద ఈ కొమ్ములు చూస్తున్నాం మనం. ఈ ప్రధానంగా ఈ కొమ్ములు ప్రధానమైనటువంటి డిమాండ్. వీటికే అత్యధిక సందర్శకులకు సంబంధించినటువంటి పశు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటికి సంబంధించినటువంటి డిమాండ్ భారీగా ఉంటుంది. అందులో భాగంగానే వీటి మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రాంతంలో ఈ రకమైనటువంటి ఎద్దులు రావడం మాత్రం ఇదే ప్రప్రదంగా చెప్తున్నారు. అంతకుముందు ప్రముఖులకు సంబంధించినటువంటి ఎద్దులు కూడా ఉన్నప్పటికీ కూడా వీటికి ప్రస్తుతం అయితే రికార్డులు బ్రేక్ చేసి నటించినటువంటి సినిమా చిత్రం కావడం, ఎద్దులకు సంబంధించి ఫైట్ సీన్లో ఉన్నటువంటి సన్నివేశాలకు సంబంధించినటువంటి డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎద్దులకు సంబంధించినటువంటి నాగలి పెట్టి
పొలంలో దున్నేటువంటి సీను ప్రస్తుతం అయితే గ్రామస్తుల్ని చాలా ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా ఏరువాక కార్యక్రమంలో కూడా ఎద్దుల్ని ప్రత్యేకించి పొలంలో దున్నించినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా మొత్తం రికార్డ్స్ని బ్రేక్ చేసినటువంటి టాలీవుడ్ చరిత్రలోనే భారీగా రికార్డులను సొంతం చేసుకున్నటువంటి వీరమాచినేని శ్రీనివాస్ తీసుకున్నారు. వాటికి సంబంధించినటువంటి సంరక్షణ జరుగుతుంది. ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా సినిమాకి సంబంధించినటువంటి ఎంత హైలైట్ అయిందో అదే హైలైట్గా వీటిని చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్బి శ్రీనివాస్తో హరీష్ ఎన్టీవీ, కృష్ణా జిల్లా.